తమిళనాడులో రాజకీయ వివాదం చెలరేగింది. నైనార్ నాగేంద్రన్ నటుడు మరియు టీవీకే అధినేత విజయ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు డీఎంకే టీవీకే మధ్య పోటీ అవుతాయని విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఆయన రాజకీయంగా అనుభవం లేనివాడని నైనార్ నాగేంద్రన్ విమర్శించారు. అంతేకాదు నటి త్రిష కృష్ణన్ పేరు ప్రస్తావిస్తూ ముందు ఆ అనుబంధం నుంచి బయటకు రావాలి అని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని మోరన్ వద్ద ఈశాన్య భారతదేశపు తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై చారిత్రకంగా ల్యాండ్ అయ్యారు. సుమారు 100 నుండి 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎర్ఫ్ అత్యవసర పరిస్థితులు, సహజ విపత్తులు లేదా సంఘర్షణల సమయంలో సైనిక, పౌర విమానాల రన్వేగా ఉపయోగపడనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక వార్డులు గెలుచుకోగా బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో త్రిముఖ పోటీ కనిపించినప్పటికీ మొత్తం ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. కేరళలో కొట్టాయం తిరువళ్ల మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 నెలల చిన్నారి అల్లిన్ షెరిన్ అబ్రహం తీవ్ర మెదడు గాయాలు అయ్యాయి. ఆమెను బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. ఈ విషాద సమయంలోనూ ఆమె తల్లిదండ్రులు అల్లిన్ అవయవాలను దానం చేశారు. ఆమె మూత్రపిండాలు, కాలేయం, హార్ట్ వాల్వులు, కళ్లు దానం చేయడంతో 5గురికి కొత్త జీవితం లభించింది. అందులో మరో 6 నెలల శిశువుకు కాలేయ మార్పిడి జరగడం విశేషం. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 భాగంగా పాకిస్తాన్తో జరిగే కీలక మ్యాచ్ కోసం భారత్ జట్టు శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకుంది. శుక్రవారం వచ్చిన భారత జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు సంప్రదాయ నృత్యాలు, డ్రమ్స్ తో ఘన స్వాగతం పలికింది.